హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మీరు కొరియాలో ఉండే టెంపుల్ చూడబోతున్నారు. టెంపుల్ అంటే మన హిందూ టెంపుల్ కాదు. అంటే ఇప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీస్లో యూఎస్, యూకే లాంటి ప్లేసెస్లో అయితే మనము మన సైడ్ ఉండే హిందూ టెంపుల్సే చూస్తూ ఉంటాము. బట్ సౌత్ కొరియాలో అయితే నాకు తెలిసి అయితే ఎక్కువగా ఏమీ లేవు. ఒక ఇస్కాన్ టెంపుల్ అండ్ దుర్గామాత టెంపుల్ ఉంది అని విన్నాను. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, మాకు దగ్గరలో కూడా లేదు. నేను చూపించబోయే టెంపుల్ ఏదంటే బుద్ధా టెంపుల్. ఇక్కడ కొరియాలో అక్కడక్కడ బుద్ధా టెంపుల్స్ కనబడుతూ ఉంటాయి. మేముండే ఏరియాలో కూడా 2 టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి మీకు చూపించబోతున్నాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్, అంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా మీకు చెప్పాలి. ఏమంటే మన ఇండియాలో ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక రిలీజియన్ చెప్తూ ఉంటారు కదా. హిందూ అనో, ముస్లిం అనో, క్రిస్టియన్ అనో, ఇలా ఏదో ఒక రిలీజియన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి మోస్ట్లీ. బట్ సౌత్ కొరియాలో ఆల్మోస్ట్ 50%కి రిలీజియన్ ఏమి అని అడిగితే వాళ్ళు నో రిలీజియన్ అని చెప్తారు. అంటే ఇక్కడ చాలామందికి రిలీజియన్ లేదు. మిగిలిన 50%లో కొంతమంది బుద్ధిజం ఉంది, కొంతమంది క్రిస్టియానిటీ ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏమంటే ఇప్పుడు పేరెంట్స్కి ఏదో ఒక రిలీజియన్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి వాళ్ళు ఏ రిలీజియన్ పెట్టుకోవడం లేదు. మనం అదేంటి మీ పేరెంట్స్ ఈ రిలీజియన్ కదా, మీరు కూడా ఇదే రిలీజియన్ కదా అని అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. మా పేరెంట్స్ దాన్ని నమ్ముతున్నారు, ఆ రిలీజియన్ నమ్ముతున్నారు. బట్ మేమైతే ఏ రిలీజియన్ నమ్మట్లేదు, కాబట్టి మేము నో రిలీజియన్ అని చెప్తుంటారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్లో నాకైతే అసలు నమ్మబుద్ధి కాలేదు. మనకి ఏదో ఒక రిలీజియన్ ఉంటుంది కదా, ఇక్కడ నో రిలీజియన్ అనేసరికి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఈ విషయం మీకు తెలుసా లేదు ఫస్ట్ టైం వింటున్నట్లయితే మీ ఫీలింగ్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడైతే మనము ఇక్కడ ఉన్న బుద్ధా టెంపుల్ చూసేద్దాం. ఇప్పుడు మేము వెళ్తున్న బుద్ధా టెంపుల్ ఒక చిన్న కొండపైన ఉంది. సో ఆ కొండ ఎక్కడం కష్టం అవుతుంది, ఇంకా టైం కూడా పడుతుంది అనేసి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్దామని ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. బస్సు ఎక్కేసాము. యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి 15 to 20 minutesలో నడిచి వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తున్నాము. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు నేను నడిచే వెళ్తాను, అది కూడా చూపిస్తాను మీకు. టెంపుల్ ఉన్న బస్ స్టాప్ అయితే వచ్చేసింది. బుద్ధా టెంపుల్ని ఇక్కడ కొరియన్లో రాశారు కదా, బోంగుక్సా అంటారు. సా అంటే టెంపుల్ అనేసి మీనింగు. ఇక్కడ మీరు చూస్తున్నది టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసేసారు. కాబట్టి మేము సైడ్ ఉన్న వేలో వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఉన్న ఏరియాని గమనించినట్లయితే మొత్తం కూడా ఒక స్క్వేర్ షేప్లో ఉంది. మిడిల్లో వచ్చి ఖాళీ ప్లేస్ ఉంది ఈ విధంగా. అండ్ చుట్టుపక్కల అంతా కూడా 4-5 హాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క హాల్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. అండ్ ఎంట్రన్స్లో అయితే హ్యాండ్ శానిటైజర్ పెట్టారు. దీంతోపాటు కలర్ రిబ్బన్స్ పెట్టారు ఇక్కడ. ఈ రిబ్బన్స్ని మనము కొనుక్కొని వాటిపైన మనకు ఏదైతే కోరికలు ఉన్నాయో, అంటే మన విష్ ఏదైతే ఉందో దాన్ని రాసి ఈ విధంగా ఇక్కడ కడుతారన్నమాట. అంటే మన ఇండియాలో మనం చెప్పినట్లయితే ముడుపులు కడతాం కదా, అదే విధంగా. అండ్ దాని ముందన్నే అగరబత్తీలు వెలిగించడం కోసమని ఇసుకని వచ్చి ఒక కుండీ లాంటి దాంట్లో పెట్టారు. ఇక్కడ అగరబత్తీలు కూడా వాళ్ళే పెట్టారు. అగరబత్తీలు, లైటర్ ఉంది. సో మనం ఆ లైటర్ని ఉపయోగించి అగరబత్తీలు వెలిగించి అక్కడ పెట్టచ్చు. అండ్ ఈ రిబ్బన్స్ కూడా చూడొచ్చు మీరు, చాలామంది కట్టినట్టు ఉండారు. అంతా కూడా కొరియన్లో రాశారనమాట. వాళ్ళకి కొంతమంది వచ్చి నాకు అర్థమైన వర్డ్స్ ఏమున్నాయంటే హెల్త్కి సంబంధించి రాశారు అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా రాశారు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడున్న హాల్స్లో ఒక హాల్లోకి వెళ్తున్నాము. ఇక్కడున్న హాల్లో 3 విగ్రహాలు ఉన్నాయి దేవుడివి. అండ్ ఇలా గుడిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ ఏమంటే సైడ్లో చూస్తున్నారు కదా, చిన్న చిన్న బెడ్లు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క బెడ్ ఇట్లా తీసుకొచ్చి దాని మీద కూర్చొని సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు.
నేను అక్కడ ఉన్నప్పుడే కొంతమంది కొరియన్స్ కూడా వచ్చారు, వాళ్ళని గమనించాను నేను. వాళ్ళు ఇలా సాష్టాంగ నమస్కారం చేసుకునేటప్పుడు అరచేతులు పైకి పెట్టుకున్నారు. నేనైతే అది చేయలేదు, బట్ వాళ్ళని గమనించినప్పుడు నాకు అర్థమైంది ఆ విధంగా పెట్టుకోవాలి అనేసి. అంటే అరచేతులు ఆకాశం వైపు పెట్టుకొని ఇలా 3 times వాళ్ళు నమస్కారం చేసుకున్నారు. దాని తర్వాత దేవుడికి మొక్కుకొని అక్కడున్న హుండీలో డబ్బులు వేసేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను గమనించింది ఏమంటే ప్రతి హాల్కి కూడా పైకప్పు చివరి భాగంలో ఈ విధంగా ఒక గంటను వేలాడదీశారు. అండ్ ధ్వజస్తంభం లాంటివి అయితే ఇక్కడ 2 కనబడుతున్నాయి. మన ఇండియాలో టెంపుల్స్లో ఒక ధ్వజస్తంభం ఉంటుంది కదా, సేమ్ అలాగనే అనిపిస్తుంది ఇది. ఇంకా సౌత్ కొరియాలో ఏ బుద్ధ టెంపుల్కి వెళ్ళినా కూడా లేఅవుట్ అయితే ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడంతా చూసిన తర్వాత మేము ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకోవడం కోసం ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ వాటర్ ఉంది, ఇంకా కాఫీ స్టిక్స్, దీంతోపాటు గ్రీన్ టీ సాచెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ నా వెనకన ఒక హాల్ చూపిస్తున్నాను కదా, ఈ హాల్లోకి అయితే నేను వెళ్ళలేదు. ఇక్కడ కూడా దేవుడి విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ హాల్లో 10 to 15 members ఉన్నారు. అండ్ మాంక్స్ వీళ్ళతో కలిపి ఏదో చాంటింగ్ లాంటిది అయితే చేపిస్తున్నాడు, కాబట్టి డోర్స్ అంతా క్లోజ్ చేసేసారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఒక గ్రీన్ టీ సాచెట్ తీసుకొని తాగుతున్నాడు. అండ్ ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఎండగా ఉంది, అంటే బాగా సన్నీగా ఉంది. మీరు ఇక్కడ చుట్టూ ఉన్న ప్లేసెస్ కానీ ఫ్లవర్స్ కూడా చూడొచ్చు. ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చామంతి పూలు కూడా 2-3 రకాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ అయితే నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. వీకెండ్స్లో ఇక్కడ వచ్చి మనం కొంత టైం స్పెండ్ చేసామంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తుంది. కాబట్టి మేమైతే అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడైతే తిరిగి ఇంటికి బయలుదేరేస్తున్నాము. మీకు చెప్పాను కదా, వచ్చేటప్పుడు ఈ మిట్టంతా ఎక్కి రావడం కష్టం అవుతుందని బస్కి వచ్చామని. ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు అయితే దిగడమే కదా, ఈజీగానే ఉంటుంది కాబట్టి నడిచే వెళ్ళిపోతున్నాము. మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంత స్లోప్గా ఉంది అనేది. అండ్ చివరిగా నేను ఈ వీడియోలో ఫాల్ కలర్స్, అంటే ఇప్పుడు ఆకులు రాలిపోయే కాలం కదా, ఉన్న ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్ నుంచి ఇలా ఎల్లో కలర్, రెడ్ కలర్ చేంజ్ అయ్యి రాలిపోతూ ఉంటాయి. సో అది కూడా నేను చూపిస్తున్నాను. మేబీ ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు ఫాల్ కలర్స్ చూడడము, ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని ట్రీస్లో అయితే ఆకులన్నీ కూడా పూర్తిగా రాలిపోయాయి. సో ఈ వీడియో చూసేయండి. అండ్ మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.